కరువు సీమలో పసిడి ధగధగలు. కరువు సీమలో పసిడి ధగధగా మెరవనుంది. కర్నూలు జిల్లాలో గోల్డ్ మైన్కు సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. పూర్తి స్థాయిలో బంగారం ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన మెస్సార్స్ జియో మైసూరు సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిద్ధమైంది. ఇందులో భాగంగా గోల్డ్ ప్రాసెసింగ్ పై ఈ నెల 18వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో గోల్డ్ మైనింగ్ ప్రక్రియ చేపడతారు. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లో బంగారు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని 1994లోనే జియాలజిస్ట్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసి నిర్ధారించింది. అప్పట్లో బంగారు నిక్షేపాల వెలికితీతకు దేశీయంగా ఏ కంపెనీ ముందుకు రాలేదు. భారత ప్రభుత్వం 2005లో మైనింగ్ సెక్టార్లో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించింది. కర్నూలులో గోల్డ్ మైన్ ఏర్పాటు కోసం ఆస్ట్రేలియాకు చెందిన మెస్సార్స్ జియో మైసూరు సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. ఈ కంపెనీకి 2013లో అనుమతులు లభించాయి. తుగ్గలి, మద్దికెరె మండలాల్లో 1495 ఎకరాలను జియో మైసూర్ లీజుకు ఇచ్చింది. మరో 70 ఎకరాలను కొనుగోలు చేసింది. 2021లో ప్రొడక్షన్ ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు చేసింది. మొత్తం 1495 ఎకరాలు, ప్రతి 20 మీటర్లకు ఒక డ్రిల్లింగ్ చొప్పున మొత్తం 30,000 మీటర్లు డ్రిల్లింగ్ చేసింది. పైలట్ ప్రాజెక్టుగా 2023 ఫిబ్రవరి 15 నుండి బంగారు వెలికితీతకు ప్రారంభించింది. ఈ ప్లాంట్లో ఉత్పత్తి అయిన బంగారాన్ని బెంగళూరులోని ల్యాబ్కు పంపితే మంచి ఫలితాలు వచ్చాయి. అనంతరం 320 కోట్ల పెట్టుబడితో పూర్తి స్థాయి ఉత్పత్తి లక్ష్యంగా పనులు పూర్తి చేసింది. దక్షిణాఫ్రికా, చైనా నుండి మిషనరీ తెప్పించింది. బంగారు ఖనిజం ప్రాసెసింగ్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేపట్టేందుకు ఈ నెల 18న ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నారు. తొలుత ఓపెన్ కాస్ట్ మైనింగ్ 10 ఏళ్ల పాటు ఉంటుంది. అంతా సవ్యంగా జరిగితే 25 ఏళ్ల వరకు కొనసాగించవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రోజు 20 టన్నుల మట్టి తవ్వి ప్రాసెసింగ్ చేయగా 40 నుండి 50 గ్రాముల బంగారం ఉత్పత్తి అయింది. ప్రధాన ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమైతే ఏడాదికి 750 కిలోల బంగారు ఉత్పత్తి కానుంది. ఆ తర్వాత సామర్థ్యాన్ని పెంచనున్నారు. మన దేశంలో స్వతంత్రానికి పూర్వం 1880లో కోలార్ గోల్డ్ మైన్ను ప్రారంభించారు. రెండోది 1945లో రాయచూర్లోని హట్టి మైన్స్ను మొదలుపెట్టారు. స్వతంత్రం తర్వాత ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా గోల్డ్ మైనింగ్ చేపట్టలేదు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో గోల్డ్ మైనింగ్ యూనిట్ను జియో మైసూరు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇది దేశంలోనే 3వ గోల్డ్ మైనింగ్ యూనిట్గా గుర్తింపు పొందనుంది. ఈ యూనిట్ వల్ల ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా మరో 1000 మంది వరకు ఉద్యోగాలు లభిస్తాయి. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ, పన్నుల రూపంలో మంచి ఆదాయం కూడా లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ DMF అంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ పేరిట ఉత్పత్తిలో 4.6% చెల్లిస్తారు. అనంతపురం జిల్లా రామగిరిలో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ 25 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ లీజుకు ప్రయత్నించింది. అప్పట్లో రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. రామగిరి మండలంలో కూడా బంగారు నిక్షేపాలు వెలికితీస్తే విలువైన సంపద ప్రభుత్వ సొంతమవుతుంది. వందలాది మందికి ఉపాధి కూడా లభిస్తోంది.